ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 1, 2, 3 తేదీల్లో ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది, అలాగే వీరి యొక్క జీవితంలో శుభ అశుభ ఫలితాలు ఏంటి, ముఖ్యంగా ఈ 3 తేదీలు అంటే 2025వ సంవత్సరం జూన్ 1, 2, 3 తేదీల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది, ఎటువంటి అనుకూల ఎటువంటి అననుకూల ఫలితాలు వీరికి కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ 1, 2, 3 తేదీల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరి యొక్క జీవితంలో ఊహించని మలుపులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించడానికి కారణం అతను రాసిన కాలజ్ఞానంలోని విషయాలు అనేకం ఇదివరకు జరిగాయి, ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. కాబట్టి బ్రహ్మంగారి కాలజ్ఞానం పైన ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం అనేది ఏర్పడింది. శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తులో జరిగే అనేక విషయాలను తన దివ్య జ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు. దాన్ని మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెబుతూ ఉంటాం. ముఖ్యంగా సామాజికపరమైన అంశాల విషయంలో, వ్యక్తిగత జీవితాల విషయంలో, ముఖ్యంగా వ్యక్తుల యొక్క జీవన శైలి విషయంలో, ఆచార వ్యవహారాల విషయంలో, అలాగే పద్ధతుల విషయంలో, ఇలా ప్రతి ఒక్క అంశాల గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం 12 రాశుల వారి యొక్క జీవితం అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అయితే ముఖ్యంగా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకాన్ని కనుక పరిశీలించినట్లయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఒక సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేలోపే మరొక సమస్య వీరి ముందుకు వస్తూ ఉంటుంది. కానీ అపజయాలను చూసి కృంగిపోకుండా వీరు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు వీరి యొక్క భవిష్యత్తులో వీరిని అందలం ఎక్కించే పరిస్థితులను కూడా కలిగిస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ధైర్య సాహసాలను వదిలిపెట్టకూడదు. ఏ పని చేసే ముందైనా సరే తొందరపాటుతనంతో అస్సలు చేయకూడదు. మీరు అపజయాలను చూసి కృంగిపోకూడదు. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ముఖ్యంగా మీ యొక్క జీవితంలో యవ్వన ప్రాయంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కొంతమంది సింహరాశి వ్యక్తులు ఆ అదృష్ట అవకాశాలను జారవిడుచుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎటువంటి అవకాశాలు మీ ముందుకు వచ్చినా సరే ఆ అవకాశాలను జారవిడుచుకోకుండా వాటిని అందుకోవటం చాలా ఉత్తమం. ముఖ్యంగా అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. అప్పుడే మీరు శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో వివాదాలు మీకు దీర్ఘకాలం పాటు మానసిక క్షోభను గురిచేసే అవకాశాలు కూడా సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో సూచించబడుతున్నాయి. ముఖ్యంగా తోబుట్టువులతో జరిగిన గొడవల కారణంగా కూడా మీరు దీర్ఘకాలం పాటు వారిని దూరం పెట్టే పరిస్థితులు కూడా నెలకొంటాయి. అలాగే మీ యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాటిని అధిగమించడానికి శక్తి సామర్థ్యాలను భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. కాబట్టి మీరు నిరాశ నిస్పృహలకి లోను కాకూడదు. మీ యొక్క జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్యకి వెనువెంటనే పరిష్కారాన్ని కూడా భగవంతుడు చూపిస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క సింహరాశి వ్యక్తులు గమనించాలి. అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం జూన్ 1, 2, 3 తేదీలు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. చాలా రోజులుగా మీరు ఎటువంటి అవకాశాల కోసమైతే ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు.
అటువంటి పరిస్థితులు ఈ 3 తేదీల్లో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి సంఘటన. అలాగే చాలా రోజులుగా ఆర్థికపరమైన అంశాల విషయంలో అప్పుల బాధలో కూరుకొనిపోయిన వారు కానీ, లేదా ఆర్థికంగా డబ్బు సమకూరక నిరాశ నిస్పృహల్లో కూరుకొనిపోయిన వారు కానీ ఈ సమయంలో చూస్తే కనుక వాటి నుండి బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతారు. ఖచ్చితంగా ఆ మార్గాల ద్వారా ఆ పరిస్థితుల నుండి బయటపడే అవకాశాలు కూడా ఈ సింహరాశి వారికి 3 తేదీల్లో కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలం క్రితం మీతో చాలా సఖ్యతగా ఉండి కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా విడిపోయినటువంటి బంధువులు కానీ, లేదా మిత్రులు కానీ మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు కూడా మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో చాలా కాలం నుండి పరిస్థితులు అనుకూలించడం లేదు. ఈ 3 తేదీల్లో అనుకోకుండా మీకు పరిస్థితులు అన్ని కూడా అనుకూలిస్తాయి. అంటే మీరు ఏ స్థలంలో ఆ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, ప్లేస్ కి సంబంధించి కావచ్చు, ఆర్థికపరమైన అంశాలకి సంబంధించి కావచ్చు, లేదా భాగస్వామి వ్యాపారుల గురించి కావచ్చు, లేదా వ్యాపార భాగస్వాముల గురించి కావచ్చు, మీరు అన్వేషిస్తున్నట్లయితే పరిస్థితులు అనుకూలించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి కూడా ఒక అవకాశం అయితే రాబోతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే పరిస్థితులు కూడా ఈ 3 తేదీల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అలాగే ఈ 3 తేదీల్లో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న సింహరాశి వ్యక్తులు ఈ 3 తేదీల్లో ఏదో ఒక సమయంలో మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే సింహరాశి వ్యక్తులు విద్యార్థులకి సమయం చాలా అనుకూలంగా ఉంది. ఈ 3 తేదీల్లో చాలా వరకు మీరు మీ యొక్క పోర్షన్ ని కంప్లీట్ చేయగలుగుతారు. సిలబస్ ని కంప్లీట్ చేసి పరీక్షలకు సన్నద్ధమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉపాధ్యాయుల నుండి, కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. అలాగే సింహరాశికి చెందినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీకు భవిష్యత్తులో మేలు చేసే విధంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. సింహరాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో ఈ 3 తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ఉంటుంది. ముఖ్యంగా ఈ 3 తేదీలు అనేవి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వ్యక్తులకి ఈ విధంగా ఉండబోతున్నాయి. సూర్యారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం సూర్య భగవాను ఆరాధించండి. అలాగే శని భగవాను ఆరాధించండి. అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. అలాగే హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా, దుర్గా చాలీసా పఠించడం ద్వారా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా మీకు శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి. చూశారు కదండి, 2025వ సంవత్సరం జూన్ 1, 2, 3 తేదీల్లో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధమైన మలుపులను సూచిస్తుందో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.